అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్ న్యూ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీని మీద ఒక పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ హెడ్డింగ్లో మనకు కనిపిస్తుంది ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి సిలబస్ 2025-26కి సంబంధించిందనమాట. అసలు దీంట్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్లు ఏంటి, అసలు ఉన్నటువంటి లెసన్స్ ఏంటి, ప్రోజులు ఎన్ని ఉన్నాయి, పోయిటరీలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనం డిస్కస్ చేస్తాము. ఏ టాపిక్కి ఎన్ని మార్కులు వెయిటేజ్ అనేది ఉంది అనేటువంటిది కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ప్రోజ్ అనేటువంటి దాన్ని తీసుకుంటే దీంట్లో మనకి 3 లెసన్స్ కనపడుతున్నాయి. దీంట్లో ప్రోజ్లో 3 రకాల లెసన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ చూస్తే మనకి ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేటువంటిది ఉందన్నమాట. ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ కే జెరోమ్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. కే జెరోమ్ అనేటువంటి అతను రాయడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ మన ప్రోజ్లో కనిపిస్తుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి చీఫ్ సీటిల్స్ లెటర్ అనేది ఒకటి ఉందన్నమాట. చీఫ్ సెటిల్ అనేటువంటి అతను రాశాడనమాట. ఇది దానికి సంబంధించినటువంటి రెండోది కనిపిస్తుంది. ఇక్కడ మూడవది యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ అనేటువంటిది. స్టీవ్ జాబ్స్ అనేటువంటి అతను రాశారనమాట. స్టీవ్ జాబ్స్ అనేటువంటిది రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ 3 కూడా మనకి ఈ ప్రోజ్లో లెసన్స్ అనమాట. ఈ 3 కూడా మనకి ప్రోజ్లో ఉన్నటువంటి లెసన్స్. ఫస్ట్ ఇచ్చినప్పుడు మనకు సిలబస్లో 4 ఇవ్వడం జరిగింది. ప్రోజ్లో 4, పోయిటరీలో 4, అలాగే నాన్ డీటెయిల్లో 4 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత 3 డేస్ మాత్రమే దీంట్లో మనకి టెక్స్ట్ బుక్లో ముద్రించడం జరిగిందనమాట. ఫస్ట్ది ప్రోజ్లో ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఒకటి, చీఫ్ సీటిల్స్ లెటర్ ఒకటి, మూడోది యూ హ్యావ్ గాట్ టు ఫైండ్ వాట్ యూ లవ్ అనేటువంటిది. ఇక్కడ ఈ 3 అయిపోయినాయి. ఇక పోయిటరీలోకి వచ్చేటప్పటికి 3 ఉన్నాయి. ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేటువంటిది విలియం బ్లేక్ రాసినటువంటిది మనకు కనిపిస్తుంది. ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేటువంటిది విలియం బ్లేక్ అనేటువంటి అతను రాశారు. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి ఇన్విక్టస్ అనేటువంటి పోయం ఒకటి విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనేటువంటి అతను రాశారనమాట. విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనేటువంటి అతను రాశారు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి రెఫ్యూజీస్ అనేటువంటిది ఉంది. రెఫ్యూజీస్ అంటే ఇది బ్రియాన్ బిల్స్టాన్ అనేటువంటి అతను రాయడం జరిగిందనమాట. ఈ స్పెల్లింగ్లు అటు ఇటు ఉన్నాయి, చూసుకోవాలి జాగ్రత్తగా. బ్రియాన్ బిల్స్టాన్ అనేటువంటి అతను. ఫస్ట్ది పోయిటరీలో 3 ఉన్నాయి మనకి. పోయిటరీలో ద ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేటువంటిది విలియం బ్లేక్ రాశారు. ఇన్విక్టస్ అనేటువంటిది విలియం ఎర్నెస్ట్ హెన్లీ అనేటువంటి అతను రాయడం. నెక్స్ట్ ద రెఫ్యూజీస్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చూసేటప్పటికి మనకి బ్రెయిన్ బిల్స్టాన్ అనేటువంటిది రాయడం జరిగిందనమాట. ఇక ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉంది. ఇక్కడ ఎక్స్టెన్సివ్ రీడింగ్ చూస్తే మనం ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేటువంటి దాన్ని చూస్తే మనకి దీంట్లో కూడా 3 ఉన్నాయి మనకి నాన్ డీటెయిల్లో కూడా. ఈ ఎక్స్టెన్సివ్ రీడింగ్లో మనకి ఈ స్టోరీ చూస్తే ఫస్ట్ది ద బ్లైండ్ డాగ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇది ఆర్కే నారాయణ్ రాసినటువంటి ద బ్లైండ్ డాగ్ అనేటువంటిది. రెండవది ఏ రిట్రీవ్డ్ రిఫర్మేషన్ ఓ హెన్రీ అనేటువంటి అతను రాశారనమాట. ఇక మూడవది ద సౌండ్ ఆఫ్ థండర్ అనేటువంటిది రే బ్రాడ్బరీ అనేటువంటి అతను రాయడం జరిగిందనమాట. ఇవి మనకి ప్రోజ్లో 3 ఉన్నాయి, అలాగే పోయిటరీలో 3 ఉన్నాయి, అలాగే నాన్ డీటెయిల్లో 3 ఉన్నాయి అన్నమాట. ఇవి ఎలా వస్తాయి మనకి పేపర్లో అంటే కనుక ప్రతి రోమన్ నుంచి మనకి ప్రతి దాని నుంచి 3 నుంచి 3 క్వశ్చన్లు 3 యానటేషన్లు అలా వస్తాయి అన్నమాట. ఫస్ట్ రోమన్లో మనకి 3 యానటేషన్లు 3 నుంచి, అలాగే పోయిటరీలో రోమన్ నెంబర్ 2లో 3 నుంచి 3 యానటేషన్లు. 3 మనం రాయవలసినవి 2 అనమాట. అంతకుముందు మనం ఫస్ట్ ఇయర్ పేపర్లో మనం చూస్తే 4 లెసన్ల నుంచి 4 యానటేషన్లు, 4 2 రాసేవాళ్ళం. ఇప్పుడు అదే ప్యాటర్న్, కానీ ఆ 4 కాకుండా ఆ ప్లేస్లో ఏమవుతాయంటే 3 వస్తాయి అన్నమాట. ఆ ప్లేస్లో 4 ప్లేస్లో 3 వస్తాయి. అంటే ఫస్ట్ రోమన్లో ప్రోజ్ నుంచి యానటేషన్లు ఉంటాయి. ప్రోజ్ నుంచి యానటేషన్లు అంటే ఈ 3 నుంచి 3 యానటేషన్లు వస్తాయి అనమాట. అంటే ప్రతి లెసన్ నుంచి యానటేషన్ ఉంటుంది. అంటే రాయవలసింది ఎన్ని దీంట్లో అంటే 2 రాయాలన్నమాట. ఏవైనా 2 మనం రాయవలసి ఉంటుందన్నమాట. అలాగే క్వశ్చన్లో కూడా 3 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి, 3 2 రాయాలి.
అలాగనమాట. ఇక్కడ పోయిటరీ అంతే, ప్రోజ్ అంతే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీంట్లో మనం ఎక్స్టెన్సివ్ రీడింగ్లో మనం దీంట్లో 2 వస్తాయి. దీంట్లో మనం ఒకటి రాస్తే సరిపోద్ది అనమాట. ఇది 8 మార్కులది, మీకు ఆల్రెడీ నాన్ డీటెయిల్ అయినటువంటి తెలుసు కాబట్టి ఈ విధంగా దీంట్లో ఉంటాయన్నమాట. ఇదంతా కూడా మనకి దగ్గరగా 40 మార్క్స్. ఈ థియరీ పార్ట్ అంతా కూడా 40 మార్క్స్. ఇంతకుముందు కూడా మనకి 40 మార్క్స్ ఈ థియరీ పేపరు 40 మార్క్స్ అనమాట. ఇక గ్రామర్ ఏదైతే ఉందో చూద్దాం ఒకసారి. మనం గ్రామర్లోకి వెళ్ళేటప్పటికి ఇక్కడ టాపిక్స్ ఎలాగ ఇచ్చారు, కొద్దిగా చేంజ్ అనేటువంటి జరిగింది. కొన్ని టాపిక్లు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. మార్కులు ఎలా ఉంటాయి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుందండి. రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజెస్ 2 వస్తాయి మనకు. 6వ రామను 7వ రామను ఇంత ముందులాగే పాసేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 2 పాసేజీలకి మనం 10 మార్కులు, ఒక్కోదానికి 5 మార్కులు చెప్పిన 10 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి టెక్స్ట్ డయాగ్రామ్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ గ్రామర్లో సెకండ్ది వచ్చేటప్పటికి టెక్స్ట్ డయాగ్రామ్ అంటే మ్యాటర్ ఇస్తాడు, డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ టు టెక్స్ట్ లేదు, అంటే డయాగ్రామ్ టు టెక్స్ట్ లేదు. ఇంతకుముందు మనకి ఏముంటుంది అంటే టెక్స్ట్ టు డయాగ్రామ్, డయాగ్రామ్ టు టెక్స్ట్ 2 ఉండేది, చాయిస్ ఉండేది. కానీ ఇక్కడ ఏ విధమైన చాయిస్ లేదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రం పాసేజ్ ఇస్తారు, దాని నుంచి డయాగ్రామ్ వేయాలన్నమాట. డయాగ్రామ్లో మనకి ట్రీ డయాగ్రామ్ కావచ్చు, టేబుల్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, అంటే పై చార్ట్ కావచ్చు, ఈ విధంగా అనమాట. ఓన్లీ డయాగ్రామ్ మాత్రమే వేయాలి. ఆడు మ్యాటర్ ఇస్తారు, డయాగ్రామ్ వేయాలన్నమాట. 5 మార్క్స్ ఇది. ఇంతకుముందు మార్క్స్ కూడా 5 కాబట్టి అలాగే ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగా ఇక్కడ మన క్రియేటివ్ రైటింగ్ అనేటువంటిది యాడ్ అయింది. ఇక్కడ క్రియేటివ్ రైటింగ్ ఇక్కడ కొన్ని హింట్స్ తోటి ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ హింట్స్ అనే దాన్ని ఉపయోగించి మనం సొంతంగా ఒక పారాగ్రాఫ్ మ్యాటర్ అనేది తయారు చేయాలన్నమాట. ఈ క్రియేటివ్ రైటింగ్ అనేది ఇది 5 మార్క్స్ టాపిక్ అనమాట. ఇది 5 మార్క్స్కి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి దీంట్లో మనం చూస్తే ఈ క్రియేటివ్ రైటింగ్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లో చూస్తే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 3 మార్కులు అనమాట. ఈ టాపిక్ మనకి ఇంతకుముందు కూడా 3 మార్క్సే ఉండేది, ఇప్పుడు కూడా 3 మార్క్స్ టాపిక్కే. కానీ ఈ 3 మార్క్స్ టాపిక్ అనేది ఎలాగ ఇచ్చారంటే మ్యాచింగ్ టైప్ ఇవ్వడం జరిగిందనమాట. మ్యాచింగ్ అంటే ఒక పక్కనేమో సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేస్తారు, ఒక పక్కనేమో నౌను, ప్రనౌను, వెబ్ అలా ఉంటాయన్నమాట. అది దేనికి సంబంధించిందో మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఏని బీతో మ్యాచ్ చేస్తాం కదా, అలాగా ఏలో ఉన్న పదాలు ఏ అయితే అండర్లైన్ చేశారో బీలో ఉన్నటువంటి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవైతే ఉన్నాయో ఆ భాషా భాగాలతో మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది 3 మార్కుల టాపిక్ ఇది. ఇక మ్యాచింగ్ అనేది లేదు, మ్యాచింగ్ మీనింగ్స్ అనేది వర్డ్ పవర్ అనేది మనకు లేదు ఇంకా దీంట్లో, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ 3 మార్కులు ఎప్పుడులాగానే మనకి 6 అర్థాలు 3 మార్కులు, 6 సెంటెన్స్లు వస్తాయి. ఒక్కోదానికి 1/2 మార్క్ చెప్పిన 3 మార్కులు కామనే. తర్వాత వచ్చేటప్పటికి ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి పాత పేపర్లో ఎలాగైతే 6 అర్థాలు 3 మార్కులు ఉన్నాయో అలాగే ప్రిపోజిషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి టెన్సెస్, దీంట్లో కూడా మార్పు ఏమీ లేదు. ఈ టెన్సెస్లో మనకి 5 సెంటెన్స్లకి 5 మార్కులు అనమాట. ఒక్కోదానికి 1 మార్క్ చెప్పిన 5 మార్కులు వస్తున్నాయి. తర్వాత 11th రోమన్లో ఇంతకుముందు మనకు ఉండేవి వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవి కూడా మామూలు కామన్గానే ఉన్నాయి. ఇక్కడ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుంచి 1 మార్కు, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 1 మార్కు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 1 మార్కు, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి 1 మార్కు, క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి 1 మార్కు. అంటే 11th రోమన్లో ఏ అయితే ఇంత ముందు ఉన్నాయో అలాగే ఇక్కడ అవే మాత్రం ఇక్కడ ఉండటం జరిగిందనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఇంతకుముందు ఉన్నాయి మనకి, ఇప్పుడు కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. దీన్ని కామన్ ఎర్రర్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుందనమాట. కామన్ ఎర్రర్స్ అని కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ప్లేస్లో రీప్లేస్ చేశారు. ఇది 5 మార్క్స్ టాపిక్. ఇంతకుముందు కూడా 5 ఇప్పుడు కూడా 5 ఉంది. నెక్స్ట్ సైలెంట్ కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ సైలెంట్ కాన్సనెంట్స్ ఇంతకుముందు కూడా 3 మార్కులకే ఉంది, ఇక్కడ ఇప్పుడు కూడా 3 మార్కుల టాపిక్ అనమాట. 6 అర్థాలు 3 మార్కులు ఈ సైలెంట్ కాన్సనెంట్స్ అనేటువంటివి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈ యాంటోనిమ్స్, సినానిమ్స్ అనేది ఎలా ఇచ్చారంటే ఇక్కడ ఒకదానికి 1/2 మార్క్ చెప్పిన ఇచ్చారు. 4 అర్థాలు 2 మార్కులు అనమాట. ఇక్కడ 4 అర్థాలు 2 మార్కులు, సినానిమ్స్ 2 మార్కులు, యాంటోనిమ్స్ 2 మార్కులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం 4 మార్కుల టాపిక్ అది. నెక్స్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. ఎంత ఎప్పుడు లేగానే మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చి ఆర్డినరీ స్పెల్లింగ్ రాయమంటారు కదా, అది మామూలుగానే ఉంది. దానికి ఉన్నటువంటి చాయిస్ టాపిక్ కూడా ఉంచండి. ఆడ్ సౌండ్స్ కామన్గా ఉంది. మన ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయినా రాయొచ్చు, లేదా దాని ప్లేస్లో ఆడ్ సౌండ్స్ అనేది ఇంతకుముందు ఎలాగైతే రాసేవాళ్ళమో అలాగే రాయొచ్చు అనమాట. తర్వాత డైలాగ్ రైటింగ్ 4 మార్కుల టాపిక్ ఏదైతే ఉందో డైలాగ్ రైటింగ్ ఇది కామన్గా ఉందన్నమాట. దీంట్లో మనకి
అసలు లేనివి ఏంటి, ఎక్స్ట్రా యాడ్ అయినవి ఏంటి అంటే కనుక దీంట్లో మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేవి మనకి ఎక్స్ట్రా యాడ్ అయినాయి అనమాట. సినోనిమ్స్ ఇవి. అక్కడ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో యాడ్ అయినవి క్రియేటివ్ రైటింగ్ ఒకటి యాడ్ అయిందనమాట. క్రియేటివ్ రైటింగ్ అనేది ఒకటి యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో తీసేసినవి ఏంటి అంటే కనుక మనకి ప్రేజల్ వెబ్స్ ఉండేవి, ప్రేజల్ వెబ్స్ లేవు ఇక్కడ. మ్యాచింగ్ మీనింగ్స్ ఉండేవి, మ్యాచింగ్ మీనింగ్స్ లేవు. నెక్స్ట్ సిలబుల్స్ ఒకటి ఉండేవి, సిలబుల్స్ లేవు. ఇలాగ కొన్ని టాపిక్లు అనేది దీంట్లోంచి తీయడం జరిగిందనమాట. ఆ ప్లేస్లో ఈ క్రియేటివ్ రైటింగు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేటువంటివి పెట్టడం జరిగిందనమాట. ఇది మనకి ఇప్పుడు న్యూ సిలబస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉన్నటువంటి విధానాలు అనమాట. ఒకసారి చూశారు కదా వీడియో ఏదైతే ఉందో, మీరు ఈ సిలబస్ని నోట్ చేసుకోండి జాగ్రత్తగా. అంటే మనం చెప్పేటప్పుడు దేని నుంచి ఎన్ని మార్కులు, వెయిటేజ్ ఎలా ఉంది, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేటువంటిది మనకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ప్రతి దాని నుంచి మనకి ఆ విధానం అంతా కూడా అవసరం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1-2 సార్లు అర్థం అవ్వకపోతే 1-2 సార్లు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.